ఫ్లాటు థ్యాంక్స్. ఏ ఫ్లాట్? 407 సార్. మీ ఫ్లాట్ నంబర్? ఏంటి నా ఫ్లాట్ నెంబరా? 402. అయినా నా ఫ్లాట్ నెంబర్ నీకు ఎందుకయ్యా? మీరు అడిగారా, నేను కూడా అడిగాను. అబ్బో ఎసకలవాను. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. 407 అక్కడ అటా ఇటా. ఏ ఫ్లాటు? 407 సార్. ఓ గనాక ఏంటది? డెలివరీ సార్. పెళ్ళే కాలేదు అప్పుడు డెలివరీయా? ఏముంది దాంట్లో? ఇది సీల్డ్ పీస్ సార్. తీసుకునే గనా కూడా సీల్డే. వెళ్ళు. సీల్డా అంటే పెళ్ళి అవ్వలేదా? ఎంత వీడు 407 అండి. கடைசிதா. ஐயோ இந்த வாரத்துல 4 வாட்டி பார்சல் வந்தாச்சு. அம்மா அம்மா அந்த ரிஜிஸ்டர் ஆபீஸ்ல சைடு இன்கம் நல்லா இருக்கு போல. ஐயோ నాకు என்ன గణా జెంటిల్మెన్ నల్లా మంచిదా? ఆమా ரொம்ப நல்ல మనిషి. 3 కోట్ల అంట్లన్నీ ఒకేసారి వేయడం, 4 ఏళ్లలో కబర్లన్నీ అడగడం. మీ గురించి నాకు తెలుదా? గణబాబు అయితే 1వ తారీఖు కల్లా జీతం ఇచ్చేస్తాడు. ఏ ఫ్లాట్? 407. ఆ చివరి రైట్ లో ఉంటది గణబాబు ఫ్లాట్. ఇంతకీ ఘన ఎవరు? అతను ఎవరు తెలుసుకోవాలి. హలో మేడం. వస్తున్నా. ఇలా ఇవ్వండి. ఓటీపీ చెప్తారా మేడం? ఏంటి అది? మన కొత్త గారికి బెడ్డతయ్యా. ఏ కారు మేడం? మేము ఇంకా కారు కొనలేదు. మరి బెడ్ ఎందుకు కొన్నారు? అప్పుడు ఆఫర్లు ఉంటాయో లేదో అని. మీరు ఘన కదా? కాదు, ఆయన తమ్ముణ్ణి. మరి ఘన ఎవరు? అమ్మా అమ్మా, నీ పక్కన నాన్న ఉన్నాడు, నాన్నమ్మ పక్కన తాతయ్య ఉన్నాడు, మరి పెద్దనాన్న పక్కన పెద్దమ్మేది? ఈ క్వశ్చన్ నేను గూగుల్లో కూడా సర్చ్ చేశానే, అది కూడా ఏం చెప్పట్లేదు. సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని OLX లో కొంటున్నారు కానీ ఫ్రెష్ పీస్ ఎందుకు కొనడం లేదో తెలియడం లేదు. గాయత్రి, నేను చెప్తానుగా, కూర్చో. ఈ పరిస్థితి శివపార్వతులకే తప్పలేదు. గణపతి పెద్దవాడైనా ముందు ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామికే పెళ్ళైంది. దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుని అడగ, అప్పుడు బ్రహ్మదేవుడు గణపతికి సిద్ధి బుద్ధి అని 2 భార్యలు పంపించాడు. 2 ఎందుకులేండి, మనకు ఒకళ్ళే దొరక చేస్తూ ఉంటే. మేం రెడీ. మీ పూజ అయితే చెప్పండి, పెళ్లి చూపలకెళ్ళి హాఫ్ సెంచరీ కొట్టేద్దాం. ఏంటమ్మా? ఆ ముందు రైట్ సైడే మనం తీసుకున్న కొత్త ఫ్లైట్. ఏమండి, మనం గృహప్రవేశం చేసేలోగా కారు కొనేయాలి. ఇప్పటిదాకా దచ్చింది 5 లక్షలు అయ్యాయి. మీరు ఈ నెల నుంచి 5,000 కాకుండా 10,000 ఇవ్వాలి. ఎప్పుడు ఎవరో ఒకరు కారులో వెళ్తున్నాం. నమస్తే. నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి అమ్మా. కూర్చో. మా ఆవిడ రత్నం. నమస్కారం అండి. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, అమ్మాయిని తీసుకురండి. అలాగే అలాగే. కూర్చో. అమ్మాయి లక్షణంగా ఉంది కదా? అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే పెరట్లోకి వెళ్ళి మాట్లాడండి బాబు. ఈయన మావారు. మరి పెళ్లి కొడుకు మా అన్నయ్య. ఏంటే అన్నగా పెళ్లి